శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. ఏప్రిల్ 2026 కుంభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే ఆర్థిక సంబంధమైన విషయాలు, అంటే ధన సంబంధమైన విషయాలు, వ్యాపారము, వృత్తి, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, పెద్దవారికి, స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్లు, సంతానము, ప్రయాణాలు, ఆరోగ్యము, రెమెడీస్, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దామండి. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కుంభరాశికి అధిపతి శనిగ్రహం, ఆయన గోచారంలో మీనంలో ఉన్నారు. అంటే మీరు సాతి అంటే ఏలినాడు శనిలో ఉన్నారు. చివరి ఫేజ్లో ఆల్మోస్ట్ ఒక 1 year 7 months దాకా ఉంటుంది. తర్వాత అది క్లియర్ అయిపోతుందండి. మరి ఫలితాలు చూడబోయే ముందు ఒకసారి గ్రహస్థితి కనుక పరిశీలిస్తే మనకు ఈ యొక్క ఫలితాలు సులువుగా అర్థమవుతాయండి. ఈ యొక్క ద్వితీయ లాభాధిపతి గురుగ్రహం ఏంటంటే పంచమ స్థానంలో మిథునంలో ఉన్నారు. మీ యొక్క జన్మ రాశిలో కుజుడు 1వ తారీఖు వరకు ఉంటారు. 2వ తారీఖు ఏప్రిల్ నుండి 45 రోజుల పాటుగా మీన రాశిలో 2వ స్థానంలోకి వెళ్ళబోతున్నారు. మరి ఈ యొక్క పంచమ అష్టమాధిపతి బుధుడు కూడా 2 రాశులు మారుతారు. 10వ తారీఖు వరకు కూడా మీ యొక్క జన్మ రాశిలో కుంభంలో ఉండి 11 ఏప్రిల్ నుండి మీన రాశిలో వెళ్తున్నారు. మీన రాశిలో బుధుడు బలహీనవంతుడు, డెబిటెడ్ ప్లేస్ అంటాము, నీచస్థానము అంటూ ఉంటాము. శుక్రుడు యోగాన్ని ఇచ్చే గ్రహం అండి ఈ యొక్క కుంభరాశి మరియు కుంభలగ్నం వారికి. ఎందుకంటే ఆయన కేంద్రము మరియు కోణం, 4 అంటే కేంద్రం, 9 అంటే కోణం. కేంద్ర కోణాధిపత్యం వహించి ఆ శుక్రుడు మీ రాశాధిపతి శనికి మిత్రుడు కాబట్టి యోగకారకుడు. సో కాబట్టి ఆయన కూడా 2 రాశులు మారతారు. 19 ఏప్రిల్ దాకా 3వ స్థానం అనేటువంటి మేషంలో ఉండి 20 ఏప్రిల్ నుండి మీకు వృషభంలో ఉంటారు. రాహు జన్మంలో ఉన్నారు, కేతు వచ్చి సప్తమంలో ఉన్నారు. ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. ఫలితాల్లో కనుక వెళితే ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో గ్రహస్థితులు కొంచెం ప్రత్యేకంగా ఉన్నాయి కదా. ఎందుకంటే మెయిన్గా 3 గ్రహాలు, కుజుడు అంటే మంగళుడు, కుజుడు, బుధ, రాహు మొదట్లో ఏంటంటే మీ జన్మరాశిలో ఉంటారు. మాసం ఆరంభంలో కమ్యూనికేషన్లో కానీ ఎనర్జీ లెవెల్స్లో కానీ కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటూ ఉంటాయి. అదేవిధంగా రవి మరియు శని కూడా 2nd హౌస్లో ఉన్నారు. శుక్రుడు 3వ ఇంట్లో ఉన్నాడు, గురుడు 5వ స్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే కనుక వాక్కు స్థానంలో కుజుడు ఉంటారో అదేవిధంగా శని కూడా ఉన్నారు కాబట్టి సో మాటల ద్వారా కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవెందో అది డెవలప్మెంట్కి దారి తీసినా కూడాను మాటలు కమ్యూనికేషన్ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా చాలామంది కుజబాధ రాహులు కాంబినేషన్ ఉంది కుంభరాశిలో. సో కాబట్టి విమాన ప్రమాదాలు, మరణ సూచనలు ఇలా కొన్ని పాడ్కాస్ట్లో చెప్పి ఉండవచ్చు, కానీ అందరికీ అది వర్తించదండి. సో మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా సహజంగా చూసుకోండి. సో ఇక్కడ ఏంటంటే కుజుడు రాహు కలిసి ఉన్నారు కాబట్టి ఫైటింగ్ ఇట్లాంటివి జరుగుతున్నవి దేశాల మధ్య. సో అది దేశోపచారం అంటాం. సో ఇలాంటి విమాన ప్రమాదాలు అందరికీ జరగవు కదా. సో వ్యక్తిగత జాతకం పరిశీలించిన మాత్రమే తర్వాతనే చెప్పుకోగలగాలి. మరి ఆరోగ్యం గురించి చూస్తే ముఖ్యంగా ఏప్రిల్ 1 నుండి 10 వరకు ఏదైనా చిన్న అలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరమైన ఆందోళనలు, ఉరుకుల పరుకుల జీవితం కాస్త ఉంటుంది 10వ తారీఖు వరకు కూడా. మీ యొక్క పనులు పూర్తయినా కూడాను మనసు కొంచెం భారంగా అనిపిస్తూ ఉంటుందండి. మరి ఏప్రిల్ 11 నుండి నెలాఖరు వరకు, మాసాంతం వరకు కూడా ఈ యొక్క కాంబినేషను కుజుడు, బుధుడు, రాహు ఇవన్నీ కాంబినేషన్ విడిపోతాయి కదా. అప్పుడు శారీరకంగా, మానసికంగా చాలా ఆరోగ్యము మరియు ఉల్లాసం కూడా వస్తుందని చెప్పాలండి. ముందున్న ఒత్తిడి కూడా తగ్గిపోతుంది అని చెప్పవచ్చు. మరి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఏప్రిల్ 1 నుండి 14 వరకు ఈ యొక్క రవి మరియు శని మీకు ధనస్థానంలో ఉన్నారు. దానివల్ల కొంత ధనం ఖర్చు వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ట్యాక్స్లు కానీ, జిఎస్టీ, ప్రభుత్వ ఏదైనా జరిమానాలు లాంటివి కానీ, ఫైన్లు కట్టడం లేదా కుటుంబ అవసరాలపై కూడా కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం ఉందండి. అయితే సో ఇక్కడ క్యాష్లో అయితే కొనసాగుతుంది, నో డౌట్. అంటే డబ్బు వస్తూనే ఉంటుంది, కానీ పొదుపు ఎక్కువగా చేయాలనుకున్న వారు చేయలేకపోతారు. పొదుపు కష్టం అవుతుందని చెప్పాలి. ఏప్రిల్ 15 తర్వాత రవిగ్రహం మేషరాశిలోకి వస్తారు కదా. అంటే అది దట్ ఇస్ ద బెస్ట్ పీరియడ్ అండి. 7వ స్థానాలపై 3లోకి వస్తారు. పెద్ద కాంట్రాక్టర్ కావచ్చు, అదనపు ఆదాయం కావచ్చు, వ్యాపార లాభాలు కూడా బాగా ఉంటాయని చెప్పవచ్చు. సో కష్టపడి కనుక పనిచేసి ఎఫర్ట్స్ పెడితే 100కు 100% ఫలితం లభించే సమయం అని చెప్పాలి ఆ సమయం. మరి కుటుంబ జీవితం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే శుక్రుడు మనకేంటంటే 4వ స్థానాధిపతి ఈ నెలలో 3rd హౌస్లో ఉంటారు 19 వరకు. సో దానివల్ల ఏంటంటే ఏదైనా ఎవరైనా రెంటెడ్ ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి నివాస ప్రాంతం మార్చొచ్చు, లేదంటే ఇంటి మీద కొంచెం ఖర్చు పెట్టచ్చు, లేదంటే కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఉద్యోగ బదిలీ కావచ్చు, ఏదైనా ప్రయాణం ద్వారా ఉన్న ప్రాంతాన్ని మార్చి ఇంకో ప్రాంతానికి వెళ్ళే అవకాశం కనబడుతుంది. 20వ తారీఖు తర్వాత మంచి అంటే కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటాను, మంచి వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం కలుగుతుంది. సో 20 నుంచి ఈ యొక్క శుక్రుడు స్వస్థానంలోకి వెళ్ళిన తర్వాత వృషభానికి ఆనందం పెరుగుతుంది, పాత కొట్లాటలు సర్దుబాటు అవుతాయి, శుభవార్తలు వింటారు, ఏదైనా వేడుకలు, పాజిటివ్ ఈవెంట్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కావచ్చు. సో విద్య గురించి చూస్తే ఏంటంటే 5వ స్థానంలో గురుడు ఉన్నారు. సో కాబట్టి పిల్లల విద్య, కెరీర్, పరీక్షల ఫలితాలు చాలా వరకు పాజిటివ్గానే ఉంటాయని చెప్పాలండి. మరి ఏప్రిల్ 1వ తారీఖు నుండి 10వ వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి.
పిల్లలకి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, లేదంటే వెహికల్స్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులపై ఖర్చులు డ్యామేజ్ అవ్వటము, బ్రోక్ అవ్వటము, సంథింగ్ ఇలాంటి చిన్న చిన్నవి ఉండే అవకాశం ఉంటుంది. మరి ఏప్రిల్ 11 తర్వాత ఏంటంటే మీ యొక్క పిల్లల ఆరోగ్యము, చదువు ఇవంతా కూడా చాలా ఉత్సాహంగా కొనసాగుతుందని చెప్పాలండి. వాళ్ళు కూడా మీకు ఆ రకంగానే ప్రాస్పెరిటీ చూపిస్తారు. ఇక్కడ మరి కుంభరాశి వారికి చూస్తే ముఖ్యంగా వృత్తిపరంగా చూస్తే కుజ శని కలయిక ఉంటుంది. వృత్తిలో స్థిరత్వం మీద కొంచెం అసంతృప్తి ఉంటుంది. కొత్త జాబ్ ఆఫర్లు కానీ మార్పు సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఏప్రిల్ నెలలో ఉద్యోగం మార్చడం అంత మంచిది కాదని భావించాలి. దశమాధిపతి కుజుడు ద్వితీయానికి వెళ్ళి అష్టమాన్ని చూస్తాడు, నవమాన్ని చూస్తాడు. సో 8, 9 ఉంది కాబట్టి కొంతమంది ఎమోషన్గా క్విట్ అవుదామా అనుకుంటూ ఉంటారు. కాబట్టి అలా కాదు, మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత క్విట్ అవ్వటం మారటం మంచిదండి. సో కాస్త సహనంతో ఉండి ఉన్న ఉద్యోగంలో కొనసాగడం మంచిది. అప్పుడే మంచి ఫలితం వస్తుంది. ప్రేమ, వివాహము, సంబంధ బాంధవ్యాలు వీటి విషయానికి వచ్చే వరకు ముఖ్యంగా ప్రేమ జంటలు లేదా అవివాహితులు అంటాం కదా, అన్మ్యారీడ్, వీరికి ఏంటంటే ఏప్రిల్ 1 నుండి 12 వరకు ఈ యొక్క కుజుడు, బుధుడు, రాహు సంయోగం వల్ల చిన్న చిన్న తగవులు మొదట్లోనే అండి ఈగో సమస్యలు, ఈగో క్లాసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలకు ఏదైనా అలర్జీలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. పురుషులకు ఏంటంటే టైట్నెస్ అవ్వడం, అలసట పొందడం కనబడుతూ ఉంది. ఏప్రిల్ 13 తర్వాత సంబంధాలు సర్దుబాటు అవుతాయని చెప్పాలండి. చిన్న చిన్న ట్రిప్స్ వేసుకోవటము, ప్రేమలో ఉత్సాహం కూడా పెరుగుతుంది, ఉంటుంది కూడా అని చెప్పవచ్చు. మరి వివాహమైన దంపతులకు ఎలా ఉంటుందంటే మొత్తంగా ఈ నెల బాగానే ఉంటుందండి. కానీ ఈ యొక్క సప్తమాధిపతి రవి ఉచ్చస్థితిలోకి వస్తారు, డెవలప్మెంట్ ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామికి. కానీ సేడిలో కేతు ఉన్నారు కదా, సో కాబట్టి రవి ఇంట కేతు ఉన్నారు కాబట్టి కొంతమంది బ్యాక్ పెయిన్ లేదా సర్వైకల్ సమస్యలు కూడా ఉండొచ్చు. నడుము నొప్పి, వెన్నుముక నొప్పి లాంటి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో మిగిలిన వారికి ఇలాంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు. సో ఏదేమైనా దాంపత్య జీవితంలో సర్దుబాటు ఉంటుంది, ప్రశాంతత అయితే ఉంటుందని చెప్పవచ్చు అండి, నో డౌట్ అట్ ఆల్. మరి వ్యాపార పరంగా చూసుకుంటే బిజినెస్ అండ్ ట్రేడ్ ఏప్రిల్ 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు కూడా వ్యాపారులకు ఇది కఠిన సమయం. సప్తమాధిపతి ధనస్థానంలో ఉండి శనితో ఉంటాడు. సో అదే ఒకటి. సో ఏదైనా డిలే అవి కుంటుపడి ఉంటాయి, అలాంటి ఆర్డర్లు కానీ అన్సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉంటారు, లేదా యంత్రాలు పదే రిపేర్ రావటం, చెడిపోవటం లాంటి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. సో అసలు బిజినెస్ ఆగిపోతుందేమో అన్నట్టుగా ఫీలింగ్ వస్తూ ఉంటుందండి 10వ తారీఖు వరకే ఇది. కానీ ఏప్రిల్ 11 తర్వాత ఈ యొక్క గ్రహ సంయోగం అనేది విడిపోవడంతో వ్యాపారంలో మళ్ళీ లాభాలు మొదలవుతాయి. వ్యాపారాధిపతి రవి కూడా బలంగా 3లోకి వస్తారు. 3, 7 ఏమవుతాయి, 3, 7, 11 అనేటివి కామ్య త్రికోణం. సో కాబట్టి పాత కస్టమర్లు తిరిగి రాస్తారు, అమ్మకాలు పెరుగుతాయి, పనులు సజావుగా సాగుతాయని చెప్పవచ్చండి. సో మీరు ఏదైనా రిలాక్స్గా అయ్యే కాలం ఉందా అంటే ఈ 11 తర్వాత అని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వస్తుంది కదా. మొత్తంగా చెప్పాలంటే కుంభరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెల అనేది మొదటి 10 రోజులు జాగ్రత్తగా గడపండి. ఆ తర్వాత మాత్రం ఆరోగ్యము, డబ్బు, ఉద్యోగము, కుటుంబము అన్ని అంశాల్లో కూడా విజయ సూచనలు కనపడుతూ ఉన్నాయండి. ఎవరైతే పేషెన్స్ తోటి, సహనంతో మరియు తెలివిగా ఉంటారో, బిహేవ్ చేస్తుంటారో అలాంటి వారికి మీకు మంచి విజయం అందుకునే అవకాశం ఉంటుంది. సో 4వ స్థానంలో శుక్రుడు వెళ్తారు 20 నుంచి, కాబట్టి మంచి వాహన సౌఖ్యం, ప్రయాణ సౌఖ్యం, తల్లి ఆరోగ్యం బాగుంటాం, ఇవన్నీ కనపడుతూ ఉంటాయండి. అష్టమాధిపతి అయినటువంటి బుధుడు మీకు ద్వితీయంలో ఉన్నారు కాబట్టి కొంత స్లో ఫేస్లో ఏదైనా మీకు రావాల్సిన పూర్వీకుల ధనమో, ఇన్సూరెన్స్ అమౌంట్ కావచ్చు, మెచ్యూర్డ్ అయినటువంటి అమౌంట్ లాంటిది ఏదైనా ఉంటే మెల్లిమెల్లిగా స్లో ఫేస్లో కూడా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఒకటి ద్వితీయంలో కుజుడు ఉన్నారు కాబట్టి మాట తీరులో ఆచితూచి మాట్లాడితే సరిపోతుంది. కొంతమందికి మాత్రం ఏదైనా ధనము పెండింగ్ ఉండి రావాల్సి ఉంది అనుకుంటే వృత్తి ద్వారా, అది ధనస్థానం 2లో ఉన్నారు కాబట్టి సో డిలే అయిన ఏమైనా డిఏస్ కావచ్చు, అరియర్స్ కావచ్చు, లాంగ్ స్టాండింగ్ నుంచి పెండింగ్ ఉండే ధనం ఏదైతే ఉంటుందో అది ఉద్యోగం ద్వారా రావాల్సిన ధనం కూడా 2వ తారీఖు నుంచి వచ్చే అవకాశం అయితే సో బలంగా కనపడుతూ ఉందండి. రెమెడీ పరంగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే బుధుడు మీకు అష్టమ పంచమాధిపతి నీచలో ఉన్నారు, బలహీనంగా ఉన్నారు 11 నుండి. కాబట్టి ఏంటంటే విష్ణు సహస్రనామావళి పఠనం చేయటం, బుధవారం రోజున బాగా నానబెట్టిన గుండు పెసలు అంటాను చూసారు, గ్రీన్ కలర్లో, అవి ఆవుకు తినిపించండి. ఒకవేళ నానబెట్టడం ఇవన్నీ వీలు కాకపోతే స్పినాచ్ అంటే పాలకూర, లేదంటే ఆకుపచ్చిన ఆకుకూరలు, ఏదైనా గడ్డి, మేత ఇలాంటిది కోశాల్లో కానీ ఆవులకు అందిస్తూ ఉంటే కూడా సో బెటర్గా ఉంటుందండి. బుధుడు అంటే చిన్నపిల్లలు, 5వ స్థానం అంటే హైయర్ ఎడ్యుకేషన్. కాబట్టి విద్యార్థులు ఎవరైనా ఉండి చదువుకోగలిగే కెపాసిటీ ఉండి వారికి కొంత సపోర్ట్ లేకుండా ఉంటారు, బుక్స్ కానీ, పెన్స్ కానీ, బ్యాగ్స్ కానీ ఈ రూపేణ కూడా మీరు సహాయం అందించవచ్చు. సో దాని ద్వారా కూడా కాస్త బుధ బలం అయితే పెరుగుతుంది. ఏది ఏమైనా ఎన్ని సమస్యలు వచ్చినా గురుడు అనే గ్రహము మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతూ ఉన్నారు. మీ యొక్క రాశిలో రాహు ఉన్నా కూడా, కాబట్టి రాహు ఇంపాక్ట్ తగ్గించి కంట్రోల్లో పెడుతూ ఉంటాడు గురుడు. సో అదొక పాజిటివ్ బలం అండి, గురు బలం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం అలా చాలా రిపీటెడ్గా కాల్స్ వస్తున్నాయి కాబట్టి సో 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే 30 days తర్వాత
30 వీడియోస్ గమనించిన తర్వాత మీరు తప్పనిసరిగా మీ యొక్క గోచారం, మీ యొక్క వ్యక్తిగత జాతకం చెక్ చేసుకునే విధంగా తయారవుతారు. దట్ మచ్ వీ కెన్ గివ్ ద గ్యారంటీ అండి. సో మరి మీకు కానీ మీ బంధుమిత్రులకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.